ఇతర నాయకులకు, ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి విచ్చేసిన జనసేన నాయకులకు, వీర మహిళలకు, కార్యకర్తలకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్న శ్రీ శ్రీనివాసులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జిల్లా సీనియర్ లీడర్ శ్రీ ఆరణి శివకుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరో సీనియర్ లీడర్ శ్రీ వి బాలాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిత్తూరు కార్పొరేటర్ గారు శ్రీ శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. న్యాయవాది శ్రీ రఘురామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరో చిత్తూరు కార్పొరేటర్ శ్రీ పూర్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ శ్రీ గణేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరో కార్పొరేటర్ శ్రీ ఏకే రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సర్పంచ్ శ్రీ పవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరో సర్పంచ్ శ్రీ లోకేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొద్ది క్షణాల్లో మన ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నాయకులందరినీ సాదరంగా ఆహ్వానిస్తారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. చెప్పండి. శ్రీ శ్రీనివాసులు గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, శ్రీ శివకుమార్ గారు, శ్రీ బాలాజీ గారు, శ్రీకాంత్ గారు, రఘురామ్ గారు, పూర్ణ గారు, గణేష్ గారు, రవి గారు, పవన్ గారు, లోకేష్ గారు,
శ్రీ శ్రీనివాసులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జన సైనికులందరికీ మన ఆంధ్ర రాష్ట్ర జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి దశ దిశ నేర్పించాలని మన ముందుకు విచ్చేసిన మన అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. సోదరులారా, దయచేసి అందరూ కూడా కొంతసేపు సమన్వయం పాటించి ఓపికగా వినాలనేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ మధ్యలో 4 రోజులకు ముందు మన ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో గడిపిన సమయం అంతా ప్రజల కోసం తప్పిస్తున్న జనసేనాది నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఆయనతో గడిపిన సమయం, ఆయనతో మాట్లాడిన సమయం, ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క తోటలాగా మా హృదయంలో గుచ్చుకున్నాయనేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. టీవీలల్లో చూస్తున్నాం, ప్రసంగాలు చూస్తున్నాం. 12 సంవత్సరాలుగా జనసేన ఆవిర్భవించి అన్ని ఒడుదుడుకులు ఎదుర్కొని నేనున్నాను మీకు అని చెప్పిన ఏకైక జనసేన నాయకుడు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. సోదరులారా, పవన్ కళ్యాణ్తో గడిపిన సమయము, ఆ పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు, ఆయన ఆలోచన విధానాలు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యేగా ఉండి కూడా మన అధ్యక్షుల వారిని కలిసిన వెంటనే ఆయన చెప్పిన మాటలు హృదయంలో గుచ్చుకున్నాయి. అది నేను కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు నుంచి నేను జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారితో నడిచేదానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాయలసీమను బలోపేతం చేసేదానికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మీరు ఒక్కొక్క విలేజ్లో, ఒక్కొక్క పంచాయతీలో, ఒక్కొక్క డివిజన్లో కొంతమంది ఉన్నా కూడా మీరు సైనికుల వీర మహిళలు, వీర యువకులందరూ కూడా ఆ సార్ యొక్క విధి విధానాలు మాకంటే మీకు ఎక్కువగా తెలిసిన దానివల్ల మీరందరూ కూడా ఆలోచన విధంగా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తిరిగి చూడకుండా మేము ఉన్నాము, మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి మీరు ధైర్యంగా నడిచిన మీ అందరికి కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నాకు తెలుసు, ఎన్నో కేసులు పెట్టుకున్నారు, ఎన్నో ఇబ్బందులు పెట్టించారు. మిమ్మల్ని కాదు, మమ్మల్ని కూడా ఎన్నో అవమానాలకు గురి చేశారు ఈ యొక్క ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో అవమానాలకు గురి అయి నచ్చక ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలకు
నేను నచ్చి నేను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను అన్న చెప్పిన ప్రతి సూక్తిని కూడా ముందు మనసులో పెట్టుకొని మీ అందరికీ తెలియజేసి మీతో నడుస్తాననేసి కూడా ఈ సందర్భంగా మన అధ్యక్షుల వారి సమక్షంలో చెప్తున్నా. ఈ రోజు నుంచి కూడా చిత్తూరు జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ, గ్రేటర్ రాయలసీమలో 6 జిల్లాల్లో కానీ జన సైనికులకు, వీర మహిళలకు ఏది ఎక్కడ జరిగినా మేము ఉంటామనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఉదాహరణకి నిన్న చిత్తూరు జిల్లాలో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసగించింది, నమ్మించింది. దాంట్లో నేను ఒక బాధితుడిని. మీకు అందరికి కూడా తెలుసు, రాయలసీమలో ఉన్నది 52 నియోజకవర్గాలలో, నెల్లూరులో 10 నియోజకవర్గాల్లో, 62 నియోజకవర్గాల్లో ఒకే ఒక సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఎన్నో అవమానాలకు భరించి ప్రజలు గెలిపించారు కదా అనేసి నమ్మి ప్రజలతో గడిపిన తప్ప ప్రభుత్వం నా మాటలు చెప్పింది ఒక్కటి కూడా నమ్మలేదు. చెప్పింది ఒక్క మాట కూడా పని కూడా చేయలేదు. ఒక మాట కూడా చెప్తారే కానీ ఆచరణలో పెట్టిన కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. నేను ప్రత్యక్షంగా అనుభవించాను. నిన్న 1 గంట సేపు నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించాను, రాష్ట్రానికి అంతటి కూడా. తెలుసుకోండి సోదరులారా, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం, విధి విధానాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు అరికట్టడానికి మన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారికి మనం కొండంత బలంనిచ్చి ఇంకా ముందుకు నడిపించి పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పెట్టి ఎన్నో ఆలోచన విధానాలను నెరవేర్చాలనేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మనతో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఆయన ఆలోచన విధానాలు, మన అధ్యక్షుల ఆలోచన విధానాలను ఏకీభవించి మన అధ్యక్షులు ఏమి చెప్తే అది మనం చేసేదానికి, బాయిలో దూకమంటే దూకేదానికి సిద్ధంగా ఉండాలనేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, నిన్న నేను జనసేన పార్టీలో చేరతానని ప్రెస్ మీట్ పెడితే బీసీలకు, ఎస్సీలకు, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఇళ్లను కూడా జేసీబీలతో కూలుస్తున్నారు. ఈరోజు నేను జనసేన విజయవాడకు వస్తే మన పార్టీ అభిమానుల ఇళ్ళను కూడా స్లాబ్ లెవెల్కి వచ్చిన ఇండ్లను కూడా కూలుస్తున్నారు చిత్తూరులో. నిన్న చూసాం తిరుపతి పట్టణంలో కట్టేసిన ఇండ్లు, అపార్ట్మెంట్లు కూడా జనసేన అభిమానులు ఇండ్లు కూడా కూల్చడం జరిగింది నిన్న. ఈరోజు చిత్తూరులో జరుగుతూ ఉంది. వీటిని అన్నిటిని కూడా రేపటి నుంచి మనం అందరం కూడా ఒక్కొక్క సైనికుడిగా నిలుచుకొని మనం అక్కడ ఎదుర్కోవాలి. మన కార్యకర్తకు ఏది ఇబ్బంది జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు మన అధ్యక్షుల వారు ఎన్నో తెలియజేశారు. అవన్నీ మనకు తెలుసు. మన అధ్యక్షుల వారికి కూడా ఇప్పుడు మన గురించి కొన్ని విషయాలు చెప్తారు. చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీరు చేయాలనేసి కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన మన నాయకులు, మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా రాయలసీమ ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి రాయలవారి నేల రాయలసీమ నుంచి వచ్చిన పిడుగుల్లాంటి యువతకి, వీర మహిళలకి
ఓకేనా? ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడితే బాగానే ఉంది, నాకు పని చేయట్లేదు. రాయలవారి ఏలిన నేల, రాయలసీమ రతనాలసీమ నుంచి వచ్చిన నా అన్నదమ్ములకి, నా ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, యువతులకి, నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు జనసేన కేంద్ర కార్యాలయం తరపు నుంచి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈరోజు పార్టీలో మన అందరికీ తెలిసిన జంగాల్ శ్రీనివాస్గా తెలుసు, కానీ నాకు ఆరణి శ్రీనివాసులుగా 2008 నుంచి లవ్ యూ 2008 నుంచి పరిచయస్తులు. అప్పటి రాజకీయ ప్రస్థానంలో మనతో పాటు నడిచిన వ్యక్తి, కొద్దిపాటి ఓట్ల తేడాతోటి ఓడించబడ్డ వ్యక్తి. అలాంటి శ్రీనివాసులు గారు ఈ రోజున తిరిగి ఇక్కడికి రావటం తన సొంత ఇంటికి చేరుకోవడం లాంటిది. మన హైదరాబాద్లో కలిసినప్పుడు నేను తిరిగి పార్టీలో మనకు రావాలి, పార్టీలో కంటే మీరు ఎప్పుడు నా గుండెలో ఉన్నారు, మీరు ప్రత్యేకించి జెండాలో వేసుకోవాల్సిన అవసరం లేదు, కండువాలు వేసుకోవాల్సిన అవసరం లేదంటే, కాకపోతే ప్రజానీకానికి తెలియాలి కాబట్టి ఈ వ్యవహారం తప్ప. ఇప్పుడు జంగాల్ గారు లాంటి నాయకులు, ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే నాయకులకి అండగా ఉంటుంది జనసేన. వారితో పాటు శివకుమార్ గారికి, ఆరణి శివకుమార్ గారికి, బాలాజీ గారికి, శ్రీకాంత్ గారికి, రఘురామ్ గారికి, పూర్ణ గారికి, సాయి గణేష్ గారికి, కే రవి, పవన్, లోకేష్, శ్రీనివాసులు గారి అబ్బాయి జగన్, శ్రీనివాసులు గారి అబ్బాయి మదన్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ మిమ్మల్ని జనసేన కుటుంబంలోకి వచ్చినందుకు సంపూర్ణంగా ఆనందిస్తూ మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీనివాసులు గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఒకటే అడిగారు, ఎలక్షన్ ముందు వచ్చారు, నేనేమి ప్రామిస్ చేయలేను అది ఇదంటే అని ఒకటి అడిగారు, నీతో పాటు అప్పుడు చేయలేకపోయిన ప్రయాణాలు ఇప్పుడు ప్రయాణం చేయడానికి సిద్ధపడి వచ్చాను నేను. దశాబ్దం కాలం నడిపినందుకు నా వంతు కృషిగా నేను ఒక్కనే కాదు, నా బిడ్డలు, నా మద్దతుదారులు అందరితో వస్తానని చెప్పి ఈరోజు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శ్రీనివాసులు గారి మద్దతుదారులకు కూడా మీ అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లా, రాయలసీమ, ప్రత్యేకించి చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో ఉండిపోయింది. మహా అయితే ఒక 5 మంది చేతిలో. నేను మొన్న తాడేపల్లిగూడెం సభలో కూడా మాట్లాడుతూ నాకు వ్యక్తిగతంగా ఎవరితో గొడవలు ఉండవు. నాకు వ్యక్తిగతంగా ఎవరితోటి గొడవలు పెట్టుకున్నాను. పెద్దిరెడ్డి గారితో కానీ, మిథున్ రెడ్డి గారితో కానీ. ఒక నిమిషం విన్నాను, మనం ఒక్క నిమిషం, ఎందుకంటే ఇది మన ప్రక్షాళన జరిగే టైం. ఇది రాయలసీమ బానిస సంఖ్యలలో ఉండిపోయింది. రాయలసీమ ఓడిపోయిన తర్వాత ఇదే ఆఫీస్లో కొద్దిపాటి మద్దతుదారులు వచ్చి నేను ఇక్కడే ఉన్నప్పుడు మెట్ల మీద కూర్చొని ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే, కర్నూలు నుంచి షెడ్యూల్డ్ ట్రైబ్ కులాలకు చెందిన సుగాలి ప్రీతి, లంబాడా జాతులకు చెందిన సుగాలి ప్రీతి తల్లి వచ్చి, నా బిడ్డ ఇలా చనిపోయింది, స్కూల్కి పంపిస్తే 14 ఏళ్ల బిడ్డ, మీ బిడ్డకి బాగలేదు వచ్చి తీసుకోపోమంటే స్కూల్ కాడకు పోతే ఫ్యాన్కి ఉరేసుకొని ఉంది. అంటే అన్ని రకాలుగా పాడు చేసి చంపేశారు ఆ బిడ్డను. కళ్ళ ముందు నేను ఓడిపోయి ఇక్కడ కూర్చుంటే ఆ తల్లి వచ్చి నా బిడ్డ చనిపోయిందని ఏడుస్తూ ఉంటే నాకు కడుపు బాధ ఉండలు చుట్టుకుపోయింది. నా కడుపు
ఒక తల్లి పడ్డ బాధకి నేనా ఓడిపోయి ఉన్నా. ఇదే చెప్పింది, అన్న రాయలసీమలో మేము బతకలేకపోతున్నామన్నా, బలం ఉంటే తప్ప బలం ఉన్నోడితే రాజ్యం అన్న. మాలాంటి సగటు మనుషులకి బలం లేదన్నా. నా బిడ్డని చెరిచి చంపేస్తే దిక్కు లేదన్నా మాకు. నేను చెప్పాను, తల్లి నేను ఓడిపోయి ఉన్నాను, ఆయనకేమో 151 సీట్లు ఇచ్చారు ప్రజలు, నేనేం చేయాలో తెలియట్లేదంటే, నువ్వు నిలబడన్నా, నువ్వు వస్తే నువ్వు న్యాయం జరుగుద్దన్నా. నా దగ్గర ఏ బలం ఉంది తల్లి, ఓడిపోయినోడిని బలం లేదన్నా, నువ్వు రా అన్నా, నాకు అండగా నిలబడన్నా అంటే నిజంగా నిస్సహాయంగా ఉండిపోయి ఏమి చేయాలో తెలియక మా రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారికి చెప్పి, మనం చేయగలిగేది ఈ రోజున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, అన్యాయం జరిగింది ప్రజలకు తెలియచేయండి అంటే ఆ రోజు నేను చేయగలిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రాయలసీమలో పోరాటం చేస్తే ఎంత కదిలొస్తారని చెప్పడానికి నిదర్శనంగా కోసం చెప్తున్నాను ఈ సంఘటన. ఒక 2.5 నెలల తర్వాత ఆ తల్లి పడ్డ ఏడుపు నన్ను ఎప్పుడు కదిలించేసేది. నేనేం చెప్పానంటే, నాకు ఆ తల్లి 14 ఏళ్ల బిడ్డను కోల్పోయిన తల్లి దివ్యాంగురాలు, మళ్ళీ తను కర్నూలుకి నేను వస్తానని చెప్పండి, ఇది దేశం అంతా తెలియాలి ఈ బిడ్డ జరిగిన అన్యాయం అంటే. పోలీసులు కేసులు తీసుకోవట్లా, ఏదైతే వేటాడబడుతున్నాయో అవి వెనక్కి తిరిగినాయి అంటే, వేటాడబడుతున్న క్రూర మృగాలు కూడా పారిపోయే అంత గొప్ప నేలది, చదువుల నేలది. కోస్తా ప్రాంతానికంటే కూడా అత్యధికంగా పంట పండే నేలది ఒకప్పుడు. మనకి మిగతా నేల కర్ణాటకకి వెళ్ళక ముందు అలాంటి గొప్ప నేల ఈ రోజున ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో కొద్ది మంది చేతుల్లో కబంధ హస్తాలు ఇరుక్కుపోయాను. మన కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఆ ఎవరు చెంపదెబ్బ కొడితే నాకు చాలా కదిలిపోయింది. నిరసనకు కూడా మీకు చెప్పడానికి వీలు లేదంటే, నేను ఢిల్లీకి వచ్చాను. వచ్చి నాకు ఒకటే అనిపించింది, ఇక్కడ కొట్టే సాయి లాంటి నిలబడే వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ఇక్కడ నేను రావాలి, అందుకని వచ్చిన రోజున. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనందరం సమిష్టిగా ఆలోచించకపోతే కొంతమంది చేతిలోకి అధికారం ఉండిపోద్ది. మనలో మనం కొట్టుకుంటా ఉన్నాం, మనలో మనం విడిపోతూ ఉన్నాం. నాయకుడు ఎవరని కాదు, మన సమూహానికి పనిచేసేవాడా కాదా, రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేవాడా కాదా, అదే చూడండి. నేనైతే ఎక్కడికి పారిపోను. నిన్న రాత్రి కూడా నేను పనిచేసే స్టాఫ్ కింద పోలీసులు వచ్చి, ఇక్కడ మనం కొంచెం రెంట్కి తీసుకుంటే బిల్డింగ్లు, పోలీసులు వచ్చి మన దగ్గర పనిచేసే స్టాఫ్ని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, జగన్ ఇది 2009 కాదు, జగన్ ఇది 2024 మర్చిపోయి. మీకు చెప్తున్నాను, ముఖ్యంగా మీరందరూ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నా, నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లోకి. నేను భయపడ్డా. నేను రౌడిజంకి, గుండాలకి, దాష్టికాలు చేసే వాళ్ళకి నేను భయపడే వ్యక్తిని కాదు. కాకపోతే మూర్ఖంగా వెళ్ళిపోయి, ఏ వ్యూహం లేకుండా వెళ్ళిపోయి ప్రాణాలు అర్పించుకున్న అజ్ఞానిని కూడా కాదు. మూర్ఖంగా వెళ్ళిపోయి, మొండి పట్టుతో వెళ్ళిపోయి గొడవ పెట్టుకోవడం కాదు, వ్యూహంతో గొడవ పెట్టుకోవాలి. మీరు కలిసికట్టుగా గొడవ పెట్టుకోవాలి, సమిష్టిగా గొడవ పెట్టుకోవాలి. మనల్ని తన్ని తగలేసే వాళ్ళని బయటికి తగలేసే వరకు మనం పోరాడాలి. మన దగ్గరికి వచ్చి చెప్పొద్దు, ఈయన ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే, పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి, నువ్వు ఎంత ఎమ్మెల్యేవు, ఆ కర్నూలు చెందిన ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఆయన కూడా చెప్తా ఉన్నారు, నీకు పూర్తిగా నువ్వు ఎమ్మెల్యే అవ్వు, నీకు బ్లూ లైట్ కార్ ఇస్తాం, నీకు ఒక గన్మెన్ ఇస్తాం, కొన్ని సంతకాలు పెట్టడానికి అవకాశం ఇస్తామేమో,
కానీ ప్రాక్సీ ఎమ్మెల్యే మావాడే ఉంటాడు, వాళ్ళ గుంపే ఉంటుంది. ఇంతకాడికి అధికారం ఎందుకు? ఎమ్మెల్యే దేనికి? అలాంటి వ్యధ పడే ఈ రోజున మన శ్రీనివాసులు గారు, ఆరణి శ్రీనివాసులు గారు వ్యధతో బయటకు వచ్చాడు ఈ రోజున. వైసీపీ ప్రజాస్వామ్యంలో నువ్వు బతకనివ్వాలి కదా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా. రాయలసీమ నుంచి ప్రతిసారి 2008లో ఉండింది తెగింపు. 2008లో నేను తెగింపు చూశాను ఆ రోజున. 2024 వచ్చేటప్పటికి అందరూ భయపడుతూ ఉన్నారు. ఆ భయం అనే ఇనప తెరల్ని పగలగొట్టుకొని ఈ రోజున శ్రీనివాసులు గారు వచ్చారు. మనం గనుక ఈ రోజున గనుక మనం రాయలసీమని ఈ గుంపు నుంచి, జగన్ గుంపు నుంచి కనుక మనం రక్షించుకోకపోతే మన బిడ్డల్ని ఎవరు కాపాడలేరు. నిజంగా చెప్తున్నాను. ఇది చప్పట్లు కొట్టుకోవడానికో లేదు, నాకేం సరదా కాదు. పొద్దున్న లేస్తే చాలామంది సన్నాసుల చేత మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అవన్నీ నాకు సినిమాల్లో కూర్చుంటే నన్ను ఎవడు అండ అసలు. కానీ ఇవన్నీ దాటి నేను ఎందుకు వచ్చానంటే ఒక సుగాలి ప్రీతి తల్లి ఏడుపు కనిపిస్తుంది నాకు. అలాగే మన చిత్తూరుకు వస్తే ఒక అకారణంగా మన కొట్టేసాయి చంప మీద పడిన దెబ్బ నాకు కనిపిస్తుంది. ఈరోజు కనిపించింది, అంతకుముందు కనిపించిన దెబ్బలు ఎన్నో. ఉదాహరణకి నేను మొన్న కొట్టేసాయిని చూడటానికి ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఒక కుర్రోడు, ఒక యువకుడు వచ్చి నా దగ్గరికి ఇంత పేపర్స్ విసిరేశాడు. అన్న చూడన్నా, విసిరేస్తే దాని లోపల చూస్తే ఎఫ్ఐఆర్ ఉంది. అన్న నేను ఎఫ్ఐఆర్ దేనికంటే ఏం లేదన్నా, రేషన్ రాలేదని చెప్పి నేను వెళ్ళి సెక్రటేరియట్లోనూ విలేజ్ వాలంటీర్స్ని అడిగితే వాళ్ళందరూ వచ్చి నా ఇల్లు కాల్ చేశారు నా రాత్రి. నేను ఏం చేయాలో తెలియక చూస్తే ఎఫ్ఐఆర్లో ఉంది, అందరి పేర్లు ఉన్నాయి. ఆ రోజున ఎస్పీ దగ్గర కూడా పోతే కొట్టేసాయని చూడడానికి ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్తే ఆయన మాట్లాడుతాను, మీకు అన్నీ ఎలా తెలుస్తాయండి విషయాలు ఎవరు చెప్తారంటే నాకు జనం చెప్తారండి. మీకు ఒక క్రైమ్ జరిగిన తర్వాతే తెలుస్తుంది. ఎందుకంటే మీరు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ తీసుకుంటేనే, ఫైల్ చేస్తేనే క్రైమ్ తెలుస్తుంది మీకు. బాధితులు డైరెక్ట్గా వచ్చి మా దగ్గరికి వస్తారు, మా పొలిటికల్ ఆఫీసులకు వస్తారు అని అప్పుడు చూపించారు. ఎలా తెలిసింది అంటారు కదా, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఇట్లా మీ ఎఫ్ఐఆర్ అని తెలుసా మీకు సంగతి, మీరు ఎస్పీ కదా, మీకు కుప్పంలో ఎక్కడో జరిగిన ఊళ్ళో చిన్నపాటి గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసా. ఇది నాకు ఏమనిపించిందంటే, బలమైన యువత, మీరు పుష్ప సినిమాలు ఇవన్నీ చూడటానికి బాగుంటాయి, సినిమా పరంగా నేను సినిమా పరంగా సినిమాని చూడటం ఎంజాయ్ చేయడం వేరు. అదొక సినిమా, ఒక కల్పిత గాథ. కానీ నిజ జీవితంలో ఎర్రచందనం కొట్టేవాళ్ళు మన భుజాల మీదకి ఎలా ఎక్కించుకుంటాం. అంటే అంత అకారణం. నేను డబ్బులు సంపాదించుకున్న మార్గాలు బోల్డని ఉన్నాయి. శ్రీవారి సొత్తును దోచేయడం కాదు, ఎవరికి పడితే ఫ్రీ దర్శనాలు, అడ్డు ఆపు లేదు టీటీడీ దోపిడీకి. అలా కాదు. నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, రమణ దీక్షితులు గారు, నేను న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే తప్పైనా ఒప్పైనా ఒకేలా మాట్లాడు. ఆ రోజు ఆ పింక్ డైమండ్ పోయిందని నా చేత కూడా రమణ దీక్షితులు గారు ఫోన్ చేస్తే నేను కూడా ఖండించాను ఆ రోజున. అదే రమణ దీక్షితులు గారు మళ్ళీ వైసీపీ రాగానే ఒక మాట మాట్లాడాలి పింక్ డైమండ్ గురించి. నా సమస్య రాయలసీమలో ఇదే సమస్య. ఒక అన్యాయం జరిగితే పార్టీలు మారినా మీరు ఎదిరించి నిలబడకపోతే మనల్ని ఎవరు బాగు చేయలేరు. నాలాంటి వాళ్ళు ఒక 10 లక్షల మంది వచ్చినా మనల్ని మనం హెల్ప్ చేసుకోకపోతే ఎవడు బాగు చేయలేడు. నా కోసం చెప్పట్లా, నా బిడ్డల్ని ఎవరు టచ్ చేస్తే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. ఒక 5,000 జీతగాడినైనా సరే నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో తెలిసిన వాడిని. నాకు మీద గురించి నా భయాలు లేవు. నా బాధ, నా భయాల వల్ల సమాజం ఏమైపోతుంది. అడ్డగోలుగా మన కళ్ళ ముందు దోపిడీ జరుగుతూ ఉంటే కామ్గా కూర్చున్నాం. రాయలసీమకి రౌడిజానికి పెట్టిన పేరైపోయింది. నా ముందే చెప్తున్నారు ఒక్కొక్క వైసీపీ నాయకులు, మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమన్నా, మేము ఎవరిని అన్నా కదా, మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమండి, మా నియోజకవర్గాల్లో మాదే పలుకుబడి, ఎవరిని ఊరుకోం మేము.
పలమనేరు అనండి, పీలేరు అనివ్వండి, ఏ నియోజకవర్గం అనేవ్వండి. అలా కాదు. ఇది మీరు కూర్చొని ఒక నిమిషం, మీరు కూర్చొని యువత వచ్చే తరం మీరు వ్యూహం వేయాలి. మీరందరూ ఏకాభిప్రాయానికి రావాలి. మన ఉమ్మడి ప్రయోజనాలేంటి, మన సామూహికంగా మనం ఏం ఆలోచించాలి, ఎక్కడ మనం గొడవ పడుతున్నాం, ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది, ఏకాభిప్రాయం ఉన్న చోట అందరూ కలవండి, నిలబడండి. ఎందుకంటే రాయలసీమను కనుక ఇప్పుడు మనం ఇంకొకసారి వైసీపీని తెచ్చుకున్నారా మీరు మర్చిపోండి. అందరూ గల్ఫ్కి వెళ్ళిపోండి, తెలంగాణకు ఉద్యోగాలకు వెళ్ళిపోండి, తెలంగాణ వాళ్ళ చేత మళ్ళీ తిట్టించుకోండి. అక్కడ ఆంధ్ర వాళ్ళు మళ్ళీ మా ఉద్యోగాలు కొట్టేస్తాం, తిట్టించుకుందాం మళ్ళీ ఇంకోసారి. കാരണം మీరు చెప్తాను ఎంత బాధ అనిపిస్తూ ఉంటే అన్న, మా ఊర్లు వదిలి, మా అమ్మ నాన్న వదిలి పక్క కర్ణాటకకు పోవాల్సిన అవసరం ఏముందన్న, మాకు గల్ఫ్లకు పోవాల్సిన అవసరం ఏముందన్న. రైల్వే కోడ్లో ఒక మాట మాట్లాడితే మన వాళ్ళ గురించి బత్తాయి చెట్లు చీనీ చెట్లను కొట్టేశారు, చీనీ చెట్లని. ఎందుకు భయపడాలన్న? దిగుచ్చారా వీళ్ళు? జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు, మీకు అధికారం ఉంది అంటే నాకు తొడగొట్టడాలు ఇవన్నీ తెలియవు. నాకు తొడగొట్టడాలు, గుండెలు చీల్చుకోవాలి తెలియదు. కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తుంది, మీరు కొడితేనే దెబ్బ, మేము కొడితే మీకు దెబ్బ తగలదా? మీరు కొడితేనే మా ఒంట్లోంచి రక్తం వస్తుందా? మేము కొడితే మీ ఒంట్లోంచి రక్తం రాదా? మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా? మేము కొడితే ఎముకలు, కాళ్ళు, కీళ్ళు ఇరగవా? మీకు ఇరుగుతాయి. ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధ హస్తాలను ఆలోచించండి ఒకసారి. నేనున్నాను ఇక్కడ, నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది. నాకు పెద్ద పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడట్లా. అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను. మన వాళ్ళందరూ, మన తెలుగు జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను. నేను తగ్గున్నాను యాక్చువల్గా. మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదబ్బా నాకు. అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా, ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను. ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా. అక్కడ నేనే సన్నాయి నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. అలాంటి నిలబడే వ్యక్తి ఈ రోజున జంగాల శ్రీనివాసులు గారు వచ్చి వారి అబ్బాయిలతో మాట్లాడారు, వారి బ్రదర్ శివ గారితో మాట్లాడారు, జగన్ గారితో, మదన్ గారితో మాట్లాడారు. వాళ్ళు నలుగురితో కూర్చొని ఒకటే చెప్పాను, నేను నా కోసం చేయట్లేదు ఇది, మీరు కూడా మీ కుటుంబం కోసం కాదు, ఇది ఒక చిత్తూరు జిల్లా కోసం కాదు, ఒక నియోజకవర్గం కోసం కాదు, రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం కోసం మనం కలిపి చేయాలి. ఏ వర్గాలైతే దెబ్బతున్నాయో, ఏ వర్గాలైతే అణిగిపోతున్నాయో వాటి వెంట మీరు నిలబడండి. మేము కలిసికట్టుగా ఉందాం. రౌడీజం చేస్తూ ఉన్నారు. నేను మనం చెప్పింది, వీళ్ళు రౌడీలని చెప్తా ఉంటారు. ఏం రౌడీలు వీళ్ళు? నరికేస్తారా వీళ్ళు ప్రతిసారి కూర్చోబెట్టి? నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా, భయపడద్దని చెప్తున్నా. ఎందుకంటే ఇంత సంఖ్యాబలం ఉన్న కులాలు చాలా ఉన్నాయి అక్కడ. కొద్దిమంది చేతుల్లోకి మీరు ఎందుకు వెళ్ళిపోతారు? భయపడాల్సిన అవసరం ఏముంది? మన బలహీనత ఐక్యత లేక, సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత లేక జగన్ గారి మనుషులకి మీరు ఊడిగం చేస్తూ ఉన్నారు. ఇది మారాలి. 2024కి ఇది మారాలి. ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు, అతన్ని తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అతన్ని మనం ఎన్ని వర్బల్ డయరీ అంటాం, మనం ఎన్ని తిట్టినా, ఎన్ని అనుకున్నా, చప్పట్లు కొట్టినా, నన్ను సీఎం అన్నా మారదు. మీరు మీ స్థాయిల్లో మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే
అప్పుడు మార్పు వస్తుంది. మనం నా దగ్గర గుండెలు చించుకొని విరంగాలు చేస్తే సరిపోదు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు చరుచుకోను, జబ్బలు చరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్లాగా. అవసరమైనప్పుడు నిలబడతాం అంతే. ఎందుకంటే సినిమాలు చేసి విసుగు ఉంటుంది. వీళ్ళందరూ సినిమాలు చేయగానంటే వెనకాల రీ రికార్డింగ్లు వేసుకుంటా ఉంటారు వీళ్ళు. అలాగే వీళ్ళకి రీ రికార్డింగ్లు ఎక్కువైపోయినాయి. ఆ కేజీఎఫ్ సినిమా పుణ్యం, పుష్ప సినిమా పుణ్యం అని రీ రికార్డింగ్లు ఎక్కువైపోయినాయి. వీళ్ళు నేను మామూలుగానే పంచె కట్టుకొని ఏదో మన సాంప్రదాయం ప్రకారం వస్తాం. వీళ్ళు అలా కాదు, వెనకాల మామూలుగా రీ రికార్డింగ్లతోటి. నేను సినిమాల్లో కూడా చేయను ఇంత తమాషా. పంచి డైలాగులు మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తే నోరు తిరగదు వీళ్ళకి, వీళ్ళు పంచి డైలాగులు వీళ్ళకి. సరే చెప్దాం. అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈరోజు నిన్న జరిగిన రాత్రి సంఘటన చెప్తా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా, మీరు సెర్చ్ వారెంట్ లేకుండా మా ప్రెమిసెస్కి వచ్చారు. మీరు సహజం పాలిటిక్స్లో అంటే కుదరదు. వీ హ్యావ్ టు రెస్టోర్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. మీరు కనుక ఇప్పుడున్న పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటే మా ప్రభుత్వం వచ్చాక, సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక నేను మర్చిపోయే వ్యక్తిని కాదు. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నేను చాలా చాలా గౌరవించే వ్యక్తిని. నేను భయపడే వ్యక్తిని కాదు. నన్ను ఖండాలుగా ముక్కలుగా నరికినా భయపడే వ్యక్తిని కాదు. అన్నీ సిద్ధపడే వచ్చాను, అందుకే చెప్తున్నాను. నేనేం భయపడ్ను. మనం ఒకటే చెప్పా, నాతో గొడవ పెట్టుకుంటే ఒకటే తేలాలి బయటికి, రెండోవాడు రాడు. నేను కాదు, అది మీరే అవుతారు, గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.